వెల్కమ్ టు అవర్ ఛానల్ శివయ్య కామర్స్ అకాడమీ. ఈరోజు మన వీడియో ఏంటి అంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి పరిధిలో ఎవరైతే డిగ్రీ బీకామ్ సెకండ్ సెమిస్టర్ చదువుతున్నారో వాళ్ళకి ఫినాన్షియల్ అకౌంటింగ్ మీద నెక్స్ట్ మంత్ రాబోయే పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఒక క్లారిటీ ఇవ్వాలనే ఈ వీడియో చేస్తున్నానండి. సో పబ్లిక్ ఎగ్జామ్ రాసే ప్రతి స్టూడెంట్ కూడా కొన్ని కన్ఫ్యూజన్స్, ఒక క్లారిటీ తీసుకోవాలనే ఆలోచనలో ఉంటారు. ఎగ్జామ్ ఎలా రాయాలి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, అదేవిధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ ఏమేమి ఉంటాయి, ఎలా ప్రిపరేషన్ అవ్వాలి, ఏ విధంగా స్టడీ చేసుకోవాలి, అండ్ ఎగ్జామ్లో సెంట్ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి అనే చాలా రకాల డౌట్స్, క్లారిఫికేషన్స్ ప్రతి స్టూడెంట్ కూడా ఆలోచిస్తూ ఉంటారండి. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్ ద వీడియో. సో మనకి ఈ బీకామ్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ లో ఫినాన్షియల్ అకౌంటింగ్ అనేది థర్డ్ మేజర్ పేపర్ అండి. ఈ ఫినాన్షియల్ అకౌంటింగ్ లో మనము 1 by 1 డిస్కస్ చేసుకుందాం. ఒకటి, సిలబస్ ఎలా ఫ్రేమ్ చేశారు, మోడల్ పేపర్ ఏంటి, ప్లస్ ఇంపార్టెంట్ చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ ఏమి అరైజ్ అవుతాయి, ఈవెన్ షార్ట్ ఆన్సర్ అండ్ లాంగ్ ఆన్సర్. సో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏమేమి ఈ సెమిస్టర్ ఎగ్జామ్ పబ్లిక్ ఎగ్జామ్ లో రావచ్చు, వీటన్నిటి మీద కూడా ఒక క్లారిటీ ఇస్తానండి. దయచేసి ఈ వీడియోని ఫుల్ గా చూడండి. ఎగ్జామ్ రాయబోయే ప్రతి స్టూడెంట్ కూడా ఒక ఫుల్ క్లారిటీ అండ్ మంచి మార్కులతో ఎగ్జామ్ ని చాలా ఈజీగా రాయడానికి ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నంబర్ 1, ఫస్ట్ సిలబస్ చూస్తే ఫినాన్షియల్ అకౌంటింగ్ లో మనకి 5 యూనిట్స్ ఉంటాయండి. ఫస్ట్ యూనిట్ ఏమో ఇంట్రడక్షన్ టు అకౌంటింగ్, సెకండ్ యూనిట్ ఏమో అకౌంటింగ్ ప్రాసెస్, థర్డ్ యూనిట్ ఏమో డిప్రిషియేషన్, ఫోర్త్ యూనిట్ ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్, ఫిఫ్త్ యూనిట్ ఏమో ఫైనల్ అకౌంట్స్. ఇలా మనకి యూనివర్సిటీ 5 యూనిట్స్ తో ఈ ఫినాన్షియల్ అకౌంటింగ్ 1 అనే పేపర్ ని డిజైన్ చేయడం జరిగిందండి. సో ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ బై యూనిట్ మనము ఏమేమి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, అందులో ఈ సంవత్సరం పబ్లిక్ ఎగ్జామ్ రాయబోయే స్టూడెంట్స్ కి ఏ క్వశ్చన్స్ రావచ్చు, వాటిలో ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, లాంగ్ ఆన్సర్ ఎక్సర్సైజెస్ గురించి 1 by 1 మాట్లాడదాము. ఫస్ట్ మనం యూనిట్ నెంబర్ 1కి వస్తే, యూనిట్ నెంబర్ 1 మనకి ఇంట్రడక్షన్ టు అకౌంటింగ్ అండి. ఇందులో మనకి అకౌంటింగ్ డెఫినిషన్, మీనింగ్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్, ఫంక్షన్స్ ఆఫ్ అకౌంటింగ్, బ్రాంచెస్ ఆఫ్ అకౌంటింగ్, అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ అకౌంటింగ్, జనరల్ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్, డబుల్ అకౌంటింగ్ సిస్టము, అకౌంటింగ్ సైకిల్, క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అండ్ డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్. ఇవి మనకి ఈ యూనిట్ లో కవర్ చేసిన టాపిక్స్ అండి. ఇందులో ప్రతి యూనిట్ నుంచి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 వస్తాయి, లాంగ్ ఆన్సర్ ఎక్సర్సైజెస్ 2 వస్తాయి. సో పబ్లిక్ ఎగ్జామ్ లో ప్యాటర్న్ ఏంటి అని అంటే, ఫినాన్షియల్ అకౌంటింగ్ లో సెక్షన్ ఏ 10 క్వశ్చన్స్ రైజ్ చేస్తారండి. అందులో 5 అటెంప్ట్ చేయాలి. ఇవి థియరిటికల్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అండి. అదేవిధంగా సెక్షన్ బి లాంగ్ ఆన్సర్ ఎక్సర్సైజెస్, ఇందులో 10 క్వశ్చన్స్ అరైజ్ చేస్తాడు. యూనిట్ వైజ్ 2 క్వశ్చన్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అందులో ఏదో ఒకదాన్ని మాత్రం మనం ఆన్సర్ చేయాలి. అలా ఈచ్ బై యూనిట్ ఒక్కొక్క యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ లాంగ్ ఆన్సర్ ఎక్సర్సైజెస్ రైజ్ అయితే అందులో ఒకదాన్ని మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అలా ప్రతి యూనిట్ లో 2 క్వశ్చన్స్ నుంచి ఒక్కొక్క దాన్ని మనము ఆన్సర్ చేయాలి. ఇంతకు ముందు అలా ఉండేది కాదండి. ఇంతకు ముందు పేపర్లో, ప్రీవియస్ ఇయర్ పేపర్లో ఎనీ 5 అటెంప్ట్ చేయాలండి అవుట్ ఆఫ్ 10 లో. ఇప్పుడు అలా కాదు, ప్యాటర్న్ మారింది. సో సెక్షన్ బి లో మాత్రము ఖచ్చితంగా యూనిట్ 1 నుంచి 2 క్వశ్చన్స్ లో 1 అటెంప్ట్ చేయాలి. అలా ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ లో ఒక్కొక్క క్వశ్చన్ ని అటెంప్ట్ చేయాలి. ఎనీ 5 అనేది లేదండి ఇప్పుడు ఫినాన్షియల్ అకౌంటింగ్ 1 లో. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని ప్రతి స్టూడెంట్ కూడా తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం యూనిట్ నెంబర్ 1 మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చూస్తే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూస్తే, మనం ఫస్ట్ ఇంపార్టెంట్ 1 మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్, అండ్ సెకండ్ బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్, థర్డ్ అకౌంటింగ్ సైకిల్, ఫోర్త్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. మనకి షార్ట్ ఆన్సర్ కింద ఫినాన్షియల్ అకౌంటింగ్ లో యూనిట్ 1 నుంచి 2 క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. అందులో ఈ 4 క్వశ్చన్లు చాలా ఇంపార్టెంట్, నోట్ చేసి పెట్టుకోండి.
బుక్ కీపింగ్, మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్, అకౌంటింగ్ సైకిల్, అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్. ఇందులో కంపల్సరిగా 2 క్వశ్చన్స్ అనేవి అరైజ్ చేయడం జరుగుతుంది. మన మోడల్ పేపర్ లో కూడా అవే ఇచ్చారు ఎస్వి యూనివర్సిటీ వాళ్ళు. అట్ ద సేమ్ టైం లాంగ్ ఆన్సర్ ఎక్సర్సైజెస్ కి వస్తే, లాంగ్ ఆన్సర్ ఎక్సర్సైజెస్ లో మనకి ఫస్ట్ ఎక్సర్సైజెస్ కింద థియరిటికల్ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉందండి. ఆ థియరిటికల్ క్వశ్చన్ లో ఏ టాపిక్ రావచ్చు అని అంటే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ అకౌంటింగ్ అని, లేదా ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్ అని, లేదా కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్ ఆఫ్ అకౌంటింగ్ అని, ఈ 3 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఏదో ఒకటి కంపల్సరీగా రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ అకౌంటింగ్, లేదా అకౌంటింగ్ ఆబ్జెక్టివ్స్, లేదా అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్. సో ఈ 3 క్వశ్చన్స్ లో ఖచ్చితంగా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఒకటి గ్యారంటీగా రావడం అనేది జరుగుతుంది. ఇంకొకటి చూస్తే లాంగ్ ఆన్సర్ ఎక్సర్సైజ్ అండి. ఈ లాంగ్ ఆన్సర్ ఎక్సర్సైజ్ మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంటింగ్ మీద అడుగుతారు. ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్ అంటే ఏం లేదండి, మనకి కొన్ని అకౌంటింగ్ పర్టికులర్స్ ప్రొవైడ్ చేసి వాటిని క్లాసిఫై చేయమంటారండి. ఐ మీన్ అది పర్సనల్ అకౌంటా, రియల్ అకౌంటా, నామినల్ అకౌంటా అని క్లాసిఫై చేసి మనము ఆ 12 పర్టికులర్స్ కి ఏ టైప్ ఆఫ్ అకౌంటింగ్ అనేది రాయాలి, దాన్ని మనం క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంటింగ్ అని అంటాము. సో దాని మీద మనకి లాంగ్ ఆన్సర్ ఎక్సర్సైజ్ అనేది అరైజ్ అవ్వడం జరుగుతుంది. దిస్ ఈస్ ద ఓవరాల్ వ్యూ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ యూనిట్ నెంబర్ 1. అండ్ నెక్స్ట్ యూనిట్ నెంబర్ 2. యూనిట్ నెంబర్ 2 మనకి అకౌంటింగ్ ప్రాసెస్ అండి. ఈ అకౌంటింగ్ ప్రాసెస్ లో మనకి 4 టాపిక్లు కవర్ చేశారండి. మొత్తం ఓవరాల్ గా 5 టాపిక్లు ఉంటాయి, అందులో ఇక్కడ 4 కవర్ చేశారు. ఇంకొక టాపిక్ ని యూనిట్ నెంబర్ 5 లో ఇచ్చారు. ఆ 4 ఏంటంటే ఫస్ట్ జర్నల్స్, రెండోది లెడ్జరు, మూడోది సబ్సిడరీ బుక్స్, నాలుగోది ట్రయల్ బ్యాలెన్స్. ఈ 4టిని ఇక్కడ కవర్ చేశారు. సో ఇందులో మనకి షార్ట్ ఆన్సర్ ఎక్సర్సైజెస్ కింద అరైజ్ అయ్యే క్వశ్చన్స్ ఏమేమి ఉండొచ్చు అని అంటే, ఫస్ట్ మనకి థియరిటికల్ గా చూస్తే అకౌంటింగ్ ప్రాసెస్ కానీ, లేదా టైప్స్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్ కానీ, లేదా జర్నల్ కానీ అడిగే ఛాన్సెస్ ఉంది. సో మళ్ళీ చెప్తాను చూడండి. థియరిటికల్ గా మనకు ఒకవేళ అడిగితే అకౌంటింగ్ ప్రాసెస్, లేదా టైప్స్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్, మూడోది జర్నల్, ఈ 3 అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇందులో షార్ట్ ఆన్సర్ లో ఎక్సర్సైజెస్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉంది. అది ఏంటి అని అంటే జర్నల్ మీద ఒక 3 ట్రాన్సాక్షన్స్ ఇచ్చి జర్నల్ ఎంట్రీస్ రాయమనడం ఖచ్చితంగా షార్ట్ ఆన్సర్ ఎక్సర్సైజెస్ కింద అరైజ్ అవ్వచ్చు. లేదా సబ్సిడరీ బుక్స్ లో ఫేమస్ బుక్స్ అయిన సేల్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్, పర్చేజ్ బుక్, పర్చేజ్ రిటర్న్స్ బుక్స్ మీద ఎక్సర్సైజెస్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటిని కొద్దిగా చూసుకోండి క్లారిటీగా. ఖచ్చితంగా వీటిలో నేను చెప్పిన వీటిలోనే షార్ట్ ఆన్సర్ ఎక్సర్సైజెస్ వస్తాయి 100%. దీనికంటే మించి క్వశ్చన్స్ అరైజ్ అవ్వడానికి ఛాన్సెస్ లేదండి. అట్ ద సేమ్ టైం లాంగ్ ఆన్సర్ ఎక్సర్సైజెస్ కిందకి వస్తే, లాంగ్ ఆన్సర్ ఎక్సర్సైజెస్ లో ఇక్కడ 2 ఎక్సర్సైజెస్ అరైజ్ అవుతాయి. అవి ఏంటంటే నెంబర్ 1 జర్నల్ ఎంట్రీస్ అండి. ఇక్కడ 12 టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జర్నల్ మీద ఇచ్చి దానికి జర్నల్ ఎంట్రీస్ విత్ నెరేషన్ రాయమంటాడు. ఇది నెంబర్ 1 లాంగ్ ఆన్సర్ ఎక్సర్సైజ్. నెంబర్ 2 సబ్సిడరీ బుక్స్ లో 5th టైప్ ఆఫ్ బుక్ అయిన క్యాష్ బుక్ లో 3 కాలమ్ క్యాష్ బుక్ మీద ఒక ప్రాబ్లం అరైజ్ అవుతుంది. ఇందులో కూడా 12 to 15 ట్రాన్సాక్షన్స్ ప్రొవైడ్ చేసి 3 కాలమ్ క్యాష్ బుక్ ప్రిపేర్ చేసి క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ అండ్ బ్యాంక్ చూపించమని అడుగుతాడండి. కాబట్టి ఈ 2 లాంగ్ ఆన్సర్ ఎక్సర్సైజెస్ కింద మనకి అరైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక యూనిట్ నెంబర్ 3కి వస్తే డిప్రిషియేషన్. ఈ డిప్రిషియేషన్ లో మనకి ఏమేమి సిలబస్ కవర్ చేశాడు అంటే, సో మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ డిప్రిషియేషన్, కాజెస్ ఆఫ్ డిప్రిషియేషన్, మెథడ్స్ ఆఫ్ డిప్రిషియేషన్. ఇక్కడ కూడా మెథడ్స్ ఆఫ్ డిప్రిషియేషన్ లో 3 కైండ్ ఆఫ్ మెథడ్స్ ఇక్కడ మనకి కవర్ చేయడం జరిగింది. ఒకటి స్ట్రైట్ లైన్ మెథడ్, 2 రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్, 3 యానిటీ మెథడ్. ఇది మనకి యూనిట్ నెంబర్ 3 నుంచి ఉన్న ఓవరాల్ సిలబస్. ఇందులో షార్ట్ ఆన్సర్ ఎక్సర్సైజెస్ చూస్తే మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ డిప్రిషియేషన్, రెండోది కాజెస్ ఆఫ్ డిప్రిషియేషన్, మూడోది మెథడ్స్ ఆఫ్ డిప్రిషియేషన్ లో స్ట్రైట్ లైన్ మెథడ్ కానీ, లేదా రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ కానీ, లేదా యానిటీ మెథడ్ కానీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద అరైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో లాంగ్ ఆన్సర్ ఎక్సర్సైజెస్ కిందకి వస్తే, లాంగ్ ఆన్సర్ ఎక్సర్సైజెస్ లో ఇక్కడ అరౌండ్ 2 లాంగ్ ఆన్సర్ ఎక్సర్సైజెస్
రైజ్ అవుతాయండి. అందులో నంబర్ 1 రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ ఆర్ స్ట్రైట్ లైన్ మెథడ్ నుంచి ఒక లాంగ్ ఆన్సర్ ఎక్సర్సైజ్ కంపల్సరీగా వస్తుంది. అంటే ఇందులో మెషినరీ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. ఈ మెషినరీ అకౌంట్ టైప్ కూడా ఎలా ఉంటుందనంటే ఒక 2-3 మెషిన్స్ పర్చేజ్ చేసి అందులో ఒక మెషిన్ కానీ లేదా 2 మెషిన్స్ కానీ సేల్ చేసే మోడల్ ఆఫ్ క్వశ్చన్ అనేది అరైజ్ అవుతుంది. సో దానికి మీరు మెషినరీ అకౌంట్ ప్రిపేర్ చేసి ఒకవేళ డిప్రిషియేషన్ అకౌంట్ అడిగితే డిప్రిషియేషన్ అకౌంట్ ప్రిపేర్ చేసి వర్కింగ్ నోట్ అనేది కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది. ఈ మోడల్లో రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ లోని అండ్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ లోను ఒక ప్రాబ్లం రైజ్ అవుతుంది. అండ్ సెకండ్ లాంగ్ ఆన్సర్ ఎక్సర్సైజ్ కిందకు వస్తే యానిటీ మెథడ్ నుంచి ఒక ప్రాబ్లం అనేది కంపల్సరీగా రైజ్ అవుతుంది. అలా లాంగ్ ఆన్సర్ ఎక్సర్సైజెస్ లో చూస్తే యూనిట్ నెంబర్ 3 నుంచి స్ట్రైట్ లైన్ మెథడ్ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ లో ఒక ప్రాబ్లము, యానిటీ మెథడ్ లో ఒక ప్రాబ్లం అనేది రైజ్ అవుతుంది. ఇది ఓవరాల్ వ్యూ ఆఫ్ యూనిట్ నెంబర్ 3. అండ్ యూనిట్ నెంబర్ 4కి వస్తే యూనిట్ నెంబర్ 4 మనకి ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్. ఇందులో సిలబస్ ఏం కవర్ చేశారంటే ప్రొవిజన్స్, టైప్స్ ఆఫ్ ప్రొవిజన్స్, రిజర్వ్స్, టైప్స్ ఆఫ్ రిజర్వ్స్, అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఆఫ్ ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్, జర్నల్ ఎంట్రీస్. ఇది మనకి సిలబస్ లో కవర్ చేసిందనండి. ఇందులో మనకి షార్ట్ ఆన్సర్ ఎక్సర్సైజెస్ కింద చూస్తే ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్ మీనింగ్ అండ్ డెఫినేషన్ కానీ లేదా టైప్స్ ఆఫ్ ప్రొవిజన్స్ కానీ లేదా టైప్స్ ఆఫ్ రిజర్వ్స్ కానీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం లాంగ్ ఆన్సర్ ఎక్సర్సైజెస్ కిందకి వస్తే ఇక్కడ అగైన్ 2 లాంగ్ ఆన్సర్ ఎక్సర్సైజెస్ అనేటివి కవర్ చేయడం జరుగుతుంది. అందులో నంబర్ 1 ప్రొవిజన్ ఫార్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ మీద ప్రాబ్లం రైజ్ అవుతుంది. ఇందులో జర్నల్ ఎంట్రీస్ మేకింగ్ చేయమని ప్రొవిజన్ ఫార్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్ లెడ్జర్ అకౌంట్ ప్రిపేర్ చేసి బ్యాలెన్స్ షీట్ షో ఆన్ చేయమని చెప్పి ఒక లాంగ్ ఆన్సర్ ఎక్సర్సైజ్ అరైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ సెకండ్ లాంగ్ ఆన్సర్ ఎక్సర్సైజెస్ ప్రొవిజన్ ఫార్ రిపేర్స్ అండ్ రెన్యువల్స్ మీద లాంగ్ ఆన్సర్ ఎక్సర్సైజ్ అరైజ్ అవుతుంది. కాబట్టి ఈ చాప్టర్ లో లాంగ్ ఆన్సర్ ఎక్సర్సైజెస్ 2 లో ప్రొవిజన్ ఫార్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్ మీద ఒక ప్రాబ్లము, అట్ ద సేమ్ టైం ప్రొవిజన్ ఫార్ రిపేర్స్ అండ్ రెన్యువల్స్ మీద అరౌండ్ ఇంకొక ప్రాబ్లము రైజ్ అవుతుంది. కాబట్టి ఇది ఓవరాల్ వ్యూ ఆఫ్ యూనిట్ నెంబర్ 4. అండ్ యూనిట్ నెంబర్ 5కి వస్తే యూనిట్ నెంబర్ 5 మనకి ఫైనల్ అకౌంట్స్ అండి. ఇక్కడ ఫైనల్ అకౌంట్స్ లో మనకి ఏమేమి సిలబస్ కవర్ చేశాడంటే ప్రిపరేషన్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్, ప్రిపరేషన్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ప్రిపరేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ విత్ అడ్జస్ట్మెంట్స్. ఇది మనకి సిలబస్ లో యూనిట్ నెంబర్ 5 లో కవర్ చేసిన సిలబస్. ఇందులో నుంచి షార్ట్ ఆన్సర్ ఎక్సర్సైజెస్ మనకి ట్రేడింగ్ అకౌంట్ కానీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ లేదా బ్యాలెన్స్ షీట్ కానీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. వీటితో పాటు అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఒక 2-3 షార్ట్ ఆన్సర్ ఎక్సర్సైజ్ కింద అరైజ్ చేసి సాల్వ్ చేయమని అడగచ్చు. ఇవి మనకి షార్ట్ ఆన్సర్ ఎక్సర్సైజ్ సెక్షన్ ఏ కింద మనకి రైజ్ అయ్యే క్వశ్చన్స్. అండ్ సెక్షన్ బి లాంగ్ ఆన్సర్ ఎక్సర్సైజెస్ కిందకి వస్తే ఈ లాంగ్ ఆన్సర్ ఎక్సర్సైజెస్ లో మనకి ఫస్ట్ లాంగ్ ఆన్సర్ ఎక్సర్సైజ్ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ విత్ అడ్జస్ట్మెంట్ ప్రిపేర్ చేసే ప్రాబ్లం ఒకటి రైజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం సెకండ్ ప్రాబ్లం కింద మనకి అకౌంటింగ్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్, జర్నల్ ఎంట్రీస్ రాయమని అడుగుతారు. ఒక 10-12 అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఇచ్చి వాటికి జర్నల్ ఎంట్రీస్ రాయమంటారు. ఇది ఓవరాల్ వ్యూ ఆఫ్ యూనిట్ నెంబర్ 5. సో మొత్తంగా చూస్తే ఫైనల్లీ మనకి ఫినాన్షియల్ అకౌంటింగ్ లోని 5 యూనిట్స్ లో మనము షార్ట్ ఆన్సర్ ఎక్సర్సైజెస్, లాంగ్ ఆన్సర్ ఎక్సర్సైజెస్ ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ నుంచి 2 రైజ్ అవుతాయి. అందులో మనం షార్ట్ ఆన్సర్ లో సెక్షన్ ఏలో 10 క్వశ్చన్స్ ఉంటాయి, 1 to 10 ఉంటాయి. అందులో ఎనీ 5 మనం రాయొచ్చు. ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్ క్యారీ చేస్తుంది. అలా 15 మార్క్స్ స్కోర్ చేస్తారు. అండ్ సెక్షన్ బి లో మనకి 10 క్వశ్చన్స్ ఇస్తారు. అందులో ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ నుంచి 1 క్వశ్చన్ మనము ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దీనికి గాను ఈచ్ క్వశ్చన్ కి మనకి 12 మార్క్స్ అనేవి వస్తాయి. సో అలా మనకి ఓవరాల్ గా 12 5 60 మార్క్స్ అనేవి స్కోర్ చేస్తాము. సో సెక్షన్ బి లో 60 మార్క్స్, సెక్షన్ ఏ లో 15 మార్క్స్, మొత్తం మనకి 75 మార్క్స్ కి ఫినాన్షియల్ అకౌంటింగ్ 2 పబ్లిక్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. కాబట్టి ఇవి దృష్టిలో పెట్టుకొని స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ కి ప్లాన్ చేసుకొని మీరు ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ లో నేను చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని ప్రిపేర్ అయ్యి లాంగ్ ఆన్సర్ ఎక్సర్సైజెస్ నేను చెప్పిన క్వశ్చన్స్ ని మీరు ప్రాక్టీస్ చేస్తే 100% సెంట్ మార్క్స్ తో మీరు ఫినాన్షియల్ అకౌంటింగ్ 1 పేపర్ ని సెమిస్టర్ 2 లో
చాలా ఈజీగా రాసి పాస్ చేసి మంచి మార్కులు సాధించవచ్చండి. అట్ ద సేమ్ టైం ఎగ్జామినేషన్ హాల్లో చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటి అంటే ఆన్సర్ క్వశ్చన్ పేపర్ తీసుకోగానే గబగబా ఆన్సర్స్ రాసేయాలనే ఆతృతతో ఉంటారండి. అలా ఎప్పుడు కూడా చేయకండి. ఒక్కసారి మీరు క్వశ్చన్ పేపర్ తీసుకున్న తర్వాత ఒక 5-10 మినిట్స్ క్వశ్చన్ పేపర్‌ని నీట్‌గా చదవండి. చదివిన తర్వాత ఏవైతే మీరు ఎక్స్‌పెక్ట్ చేసినవి మీరు నీట్‌గా స్ట్రైక్ ఔట్స్ లేకుండా రాయగలిగినవి వచ్చుంటాయో వాటిని ఫస్ట్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. వీలైనంత వరకు గుడ్ హ్యాండ్ రైటింగ్‌తో స్ట్రైక్ ఔట్స్ లేకుండా మంచిగా రాయండి. ఈవెన్ ఎక్సర్‌సైజెస్‌లో ఫైనల్ ఆన్సర్ వచ్చిన తర్వాత వాటిని హైలైట్ చేసి అండర్‌లైన్స్ చేయండి. డబుల్ అండర్‌లైన్స్ చేయండి. అప్పుడు ఎగ్జామినరు చాలా ఈజీగా వాల్యూ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అనంటే ఈవెన్ మీరు ఒకవేళ సెక్షన్ బి మొదలుపెడితే సెక్షన్ బి కంప్లీట్ అయిన తర్వాతనే సెక్షన్ ఏకి వెళ్ళండి. అలా కాకుండా మీరు సెక్షన్ ఏ, సెక్షన్ బి క్లమ్జీగా రాయడం వల్ల ఎగ్జామ్ ఎవాల్యువర్ చాలా కన్‌ఫ్యూజన్ అయ్యి ఎవాల్యుయేషన్‌లో మిస్టేక్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దయచేసి ఫస్ట్ సెక్షన్ బి రాసిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సెక్షన్ ఏ రాయడానికి ట్రై చేయండి. సో ఇలా కనుక మీరు రాస్తే మంచి మార్క్స్‌తో, మంచి స్కోర్‌తో ఈ ఫినాన్షియల్ అకౌంటింగ్ ఎగ్జామ్‌ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. ఇంకా మరిన్ని డౌట్స్ ఏమైనా ఉంటే మీకు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. చా మీకు క్లారిటీ ఇస్తాను. అట్ ద సేమ్ టైమ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకోండి. మరిన్ని నా వాల్యుబుల్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మంచి మంచి కంటెంట్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో సెలవు.